నమస్తే. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారా? గతంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారా? పార్టీ గెలిపే పరమావధిగా భావించే జగన్ ఈసారి ఆ కోటకు స్వస్తి పలికి మళ్ళీ అనుభవం ఉన్న పాత పులుల్నే పరిలోకి దించాలని ఫిక్స్ అయ్యారా? అందుకేనా బొత్స, ధర్మన బ్రదర్స్, కొలగట్ల, ఆదిమూలపు సురేష్ వంటి సీనియర్లకు అధిష్టానం నుంచి నో సిగ్నల్స్ వెళ్తున్నాయా? అంబటి కాకానిలే బరిలో ఉంటే బెటర్ అనేది జగన్ గట్టి నమ్మకమా? వ్యక్తిగత ఇష్టాల కంటే వినిబిలిటీకే జగన్ పెద్దపీట వేస్తున్నారా? జగన్ పక్కన పెట్టాలనుకుంటున్న కోట ఏంటి? 2029 లక్ష్యంగా జగన్ తన అమ్ముల పొది నుంచి తీయబోతున్న సరికొత్త వ్యూహం ఏంటి? 2004 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చేసిన అతిపెద్ద ప్రయోగం వారసులకు పట్టం కట్టడం. తమ రాజకీయ వారసులకు రాజబాట వేయాలని కలలుగన్న సీనియర్ నేతలు జగన్ ఒప్పించి మరీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి తారుమారైంది. సీనియర్ల ఇమేజ్ వారసులకు ఓట్లు కురిపించలేకపోయింది. ఫలితంగా వైసీపీ కంచుకోట్లోనే ఘోర పరాజయం ఎదురైంది. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నంలో పేర్ని కిట్టు, ఇలా బరిలో దిగిన వారసులందరికీ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఫలితాలు పూర్తి రివర్స్లో రావడంతో ఇప్పుడు అధిష్టానం పునరాలోచనలో పడింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ప్రయోగాలకు బ్రేక్ వేయాలని వైసీపీ హైకమాండ్ గట్టిగా భావిస్తోంది. హైకమాండ్ మనసులో మాటను పసిగట్టిన సీనియర్లు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గతానికి భిన్నంగా తన యాక్టివిటీని ఒక్కసారిగా పెంచారు. టీటీడీ లడ్డూ వివాదం సహా పలు అంశాలపై ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2029లో మళ్లీ తానే బరిలోకి దిగేందుకు భూమన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ మొదలైంది. అటు మచిలీపట్నంలో పేర్ని నాని కూడా ఫుల్ స్వింగ్లోకి వచ్చేశారు. గతేడాది కిట్టు పోటీ చేసినా ఇప్పుడు నాని పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ తాను యాక్టివ్గా ఉన్నానని సంకేతాలిస్తున్నారు. పైకి జగన్ ఆదేశాల ప్రకారం కిట్టుని పోటీ చేస్తాడని అంటున్నా బందర్ వైసీపీ వాయిస్ మాత్రం నాని వైపే మొగ్గు చూపుతోంది. ఫైనల్ గా జగన్ ఏం ఆదేశిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చంద్రగిరిలో గత ఎన్నికల్లో ఇక్కడ ఒక విలక్షణమైన ప్రయోగం జరిగింది. సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీగా బరిలోకి దించి తన సొంత గడ్డ చంద్రగిరిలో కుమారుడు మోహిత్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు జగన్. అయితే ఈ డబుల్ ఎక్స్పెరిమెంట్ ఘోరంగా విఫలమైంది. ఇటు తండ్రి ఎంపీగా, అటు కుమారుడు ఎమ్మెల్యేగా ఇద్దరూ ఓటమిపాలయ్యారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత పట్టు, క్యాడర్పై ఉన్న కమాండ్ కొత్తవాడైన మోహిత్ రెడ్డికి లేకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాల తర్వాత చంద్రగిరిలో వైసీపీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా పార్టీ క్యాడర్లో కూడా ఒక రకమైన నిస్తేజం ఆవరించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధిష్టానం పునరాలోచనలో పడింది. చంద్రగిరి లాంటి కీలక స్థానాల్లో పట్టు కోల్పోకుండా ఉండాలంటే మళ్లీ సీనియర్ హ్యాండ్ అవసరమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వారసుడి కోసం ప్రయోగాలు వద్దు, పాత పులి పంజా విసరాల్సిందే అన్నది వైసీపీ హైకమాండ్ లోపల జరుగుతున్న చర్చ. అందుకే ఈసారి మోహిత్ రెడ్డిని పక్కనబెట్టి భాస్కర్ రెడ్డిని తిరిగి చంద్రగిరి రాజకీయాలకే పరిమితం చేయాలని చూస్తున్నారట. మాడుగుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన ప్రయోగం వైసీపీకి ఒక పెద్ద గుణపాఠంగా మిగిలిపోయింది. మాజీ డిప్యూటీ సీఎం, బలమైన బీసీ నేత బూడి ముత్యాల నాయుడు తన కుమార్తె అనురాధను రాజకీయ వారసురాలిగా నిలబెట్టి తాను ఎంపీగా వెళ్లారు. అయితే అక్కడ తండ్రి కూతుళ్లు ఇద్దరు ఓటమి పాలవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. తండ్రికి ఉన్న మాస్ ఇమేజ్, క్యాడర్ సపోర్టు కుమార్తెకు బదిలీ కాకపోవడమే ఇక్కడ కొంపముంచిందని అధిష్టానం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ చేదు అనుభవం ఇప్పుడు మిగిలిన సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ చర్చ ఇలా ముదురుతుండగానే ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఒక కీలక అడుగు వేయబోతున్నట్లు సమాచారం. తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బరిలోకి దించాలని ఆయన పక్కా ప్లాన్తో ఉన్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె పేరును ప్రచారంలోకి తెస్తూ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు బొత్స. అటు విజయనగరంలోనూ ఇదే తరహా సీన్ కనిపిస్తోంది. మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి సైతం తన కుమార్తె కోసం టికెట్ అడగాలని గట్టిగా నిశ్చయించుకున్నారు.
తన వారసురాల్ని అసెంబ్లీకి పంపాలన్నది ఆయన చిరకాల కోరికగా కనిపిస్తోంది. అయితే మాడుగుల్లో అనురాధ ఓటమి తర్వాత కొత్తగా కుమార్తెలను రంగంలోకి దించే బొత్స, కోలగట్ల వంటి నేతలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది బిగ్ క్వశ్చన్. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ వారసులను బరిలోకి దించే యోచనలో ఉండగా, ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా తన వారసుని పోటీలో నింపాలని ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ వారసులు కూడా ఇప్పటికే నియోజకవర్గంలో పొలిటికల్ గా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. అనూహ్యంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డిల కుమార్తెలు పొలిటికల్ ప్రెజెన్స్ లోకి వచ్చేయడం సంచలనంగా మారింది. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తాము టికెట్ రేస్లో ఉన్నామన్న అంచనాలను పెంచేస్తున్నారు. అయితే ప్రయోగాలకు వెళ్లకుండా తండ్రులే బరిలో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయని హైకమాండ్ భావిస్తోందట. ఇదే సమయంలో రాజకీయ వర్గాల్లో మరో వ్యూహం చర్చకు వస్తోంది. సీనియర్ నేతలను ఎంపీలుగా పోటీ చేయించి అక్కడ అసెంబ్లీ టికెట్లను వారసులకు ఇవ్వాలన్నది ఆ ఫార్ములా. దీనికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ గెలిపే ప్రామాణికంగా జగన్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కూటమి పార్టీలు యువ రక్తంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంటే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా సీనియర్ నేతల అనుభవంతోనే యుద్ధం చేయాలని ఫిక్స్ అయింది. పాత పులుల పంజా విసురుతారా లేక వారసులకే మళ్లీ పట్టం కడతారా? 2029 వైపు జగన్ వేస్తున్న అడుగులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాల్సిందే.